Today we are going to explain about Indian islands. In India there are two types of islands. One is known as Andaman and Nicobar Islands and another one is Lakshadweep. Total 247 islands. 247. In Bay of Bengal there is Andaman and Nicobar Islands, and in Arabian Sea there is Lakshadweep. Andaman Nicobar Islands. East coast of India contains Andaman and Nicobar Islands, and west coast of India contains Lakshadweep. Total 247 islands. In Bay of Bengal there are 204 islands, and it is known as Andaman and Nicobar Islands. In Arabian Sea there are 43 islands. Group of islands is known as ఆర్చిపెలాగో. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఒకే ప్లేస్లో ఉంటే వాటిని మనం ఆర్చిపెలాగో అంటాం. ఏమని పిలుస్తామంటే ఆర్చిపెలాగో. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్సే కదా, వీటిని ఆర్చిపెలాగో అంటాం. ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్సే కదా, వీటిని ఆర్చిపెలాగో అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ నోన్ యాజ్ కాల్డ్ యాజ్ ఆర్చిపెలాగో. Discuss about Lakshadweep. It is a group of island. How many islands there are? 43 islands. In Lakshadweep there are 43 islands. Group of islands is known as Lakshadweep. Lakshadweep is the administrative. లక్షద్వీప్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ని మనం ఏమంటామంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ని కవర్తి అంటాం. కవరత్తి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ Kavartti. Kavaratti is the capital and headquarters of Lakshadweep. Lakshadweep contains 43 islands. In this Lakshadweep ఒక బర్డ్ సెంచరీ ఉందన్నమాట. ఆ బర్డ్ సెంచరీని మనం ఏమని పిలుస్తామంటే పిట్లీ అంటాం. PITLI, పిట్లీ ఐలాండ్. ఈ లక్షద్వీప్లో ఒక బర్డ్ శాంచురీ ఉంది. ఆ బర్డ్ శాంచురీ ఉన్న ప్లేస్ని మనం పిట్లీ ఐలాండ్ అంటాం. అన్హాబిటేటెడ్ అంటే మనుషులు ఉండడానికి వీలుగా ఉండదు, కానీ ఇక్కడ ఏ శాంచురీ ఉంది? ఒక బర్డ్ శాంచురీ ఉందన్నమాట. శాంచురీసు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ పార్క్స్, ఇవన్నీ దేనికంటే ఏవైతే ఎండేంజరస్ స్పీసెస్ ఉన్నాయో ఎండేంజరస్ వల్నరబుల్ అంటాం. ఎండేంజరస్ అండ్ వల్నరబుల్ ఏవైతే ఎండ్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నాయో, అంతమైపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయో అవి వల్నరబుల్. అంతమైపోవడానికి కాదు, వీటి స్పీసెస్ కౌంట్ చాలా తక్కువ ఉందో వీటిని వీళ్ళు ఏం చేస్తారంటే కన్జర్వ్ చేస్తూ ఉంటారు. మీనింగ్ ఆఫ్ కన్జర్వేషన్, ప్రొటెక్ట్. కన్జర్వేషన్ అంటే కాపాడడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రొటెక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే కన్జర్వేషన్ అంటాం. ఈ వర్డ్ బాగా ఇంపార్టెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం. ఇక్కడ హిమాలయాస్ నంగా పర్వత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయినాయి అంటే నాంచా బరువా వరకు స్ప్రెడ్ అయినాయి. ఈ ప్లేస్ని మనం నంగా పర్వత్ అంటాం. దిస్ ప్లేస్ ఇస్ నోన్ యాజ్ నంగా పర్వత్. ఈ ప్లేస్ని మనం నంగా పర్వత్ అంటాం. ఇక్కడ నుంచి హిమాలయ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే నాంచా బరువా వరకు ఉన్నాయి అన్నమాట. ఇట్లా హిమాలయాసే కాదు, ఇక్కడ కంటిన్యూస్గా కొన్ని హిల్స్ ఉంటాయి. వీటిని మనం పూర్వాంచల్ రేంజెస్ అంటాం. ఇక్కడున్న హిల్స్ని మనం ఏమంటాం అంటే పూర్వాంచల్ రేంజెస్ అంటాం. రేంజెస్ అంటే కంటిన్యూస్ మౌంటైన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో దీన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇక్కడ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర నుంచి అండమాన్ అండ్ నికోబార్ వరకు కంటిన్యూస్గా మౌంటైన్స్ ఉంటాయి. అంటే మధ్యలో కనపడట్లేదు సార్ అంటే ఇవన్నీ సబ్మర్జ్ అయిపోయినాయి. ఇట్లా కంటిన్యూస్గా ఉన్న మౌంటైన్స్ని మనం
ఆర్కిన్యోమా మౌంటైన్స్ అంటాం. ఆర్కిన్యోమా మౌంటైన్స్ అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న పై దగ్గర నుంచి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లాస్ట్ వరకు. పైన ఉన్న వాటిని అండమాన్ అంటాం, కింద ఉన్న వాటిని నికోబార్ అని అంటాం. ఈ చివరి వరకు, ఈ పైన నుంచి ఈ కింద వరకు ఉన్న మౌంటైన్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్కిన్యోమా మౌంటైన్స్ అని పిలుస్తాం. నికోబార్ ఐలాండ్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాం? మొత్తం 204 ఐలాండ్స్ ఉంటాయి. మొత్తం 204 ఐలాండ్స్ ఉంటాయి. ఈ 204 ఐలాండ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. పైన ఉన్న వాటిని అండమాన్ అంటాం, కింద ఉన్న వాటిని నికోబార్ అంటాం. ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఆర్కిన్యోమా మౌంటైన్స్ ద్వారా వచ్చినాయి. ఆర్కిన్యోమాన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? నార్త్ ఈస్టర్న్ స్టేట్లో స్టార్ట్ అయ్యి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్న లాస్ట్ పాయింట్ మనం మొన్న చెప్పుకున్నాం. లాస్ట్ ఇండియన్ యొక్క మెయిన్ ల్యాండ్ అని అడుక్కోకుండా ఉంటే వాట్ ఈస్ ది సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ ఏమైంది? ఇందిరా పాయింట్ అయ్యింది. ఇందిరా పాయింట్. సదరన్ మోస్ట్ పాయింట్ అంటేనేమో ఇందిరా, ఈ ఏరియాకి వచ్చేసరికి ఇందిరా కాల్. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా మెయిన్ ల్యాండ్ అని అడిగితే ఇక్కడున్న కన్యాకుమారి. ఇప్పుడు మనం చెప్పుకునేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయినాయి? 2 పార్ట్స్గా. పైన ఉన్నదాన్ని అండమాన్ అంటాం, కింద ఉన్నదాన్ని నికోబార్ అని పిలుస్తాం. ఈ రెండింటిని డివైడ్ చేసే ఛానల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ల్యాండ్ బాడీస్ని డివైడ్ చేసే 2 డిఫరెంట్ ప్లేసెస్ని డివైడ్ చేసే లైన్ని మనం ఛానల్ అని పిలుస్తాం. డివైడ్ చేసే ఛానల్ ఏంటిది? 10 degrees ఛానల్. ఎక్కడుంది అది? ఈ లైన్ని మనం ఏమని పిలుస్తామంటే 10 degrees ఛానల్ అంటాం. 10 degrees ఛానల్. 10 degrees ఛానల్ డివైడ్స్ అండమాన్ అండ్ నికోబార్. 10 degrees ఛానల్ డివైడ్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. నార్త్ అండమాన్లో అంటే నార్త్ అండమాన్లో 4 types ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఏమని పిలుస్తాం? పైన ఉన్నదాన్ని నార్త్ అండమాన్ అంటాం, మిడిల్ అండమాన్ అంటాం, సౌత్ అండమాన్ అంటాం, లిటిల్ అండమాన్ అంటాం. మిడిల్ అండమాన్ అనేది బిగ్గెస్ట్ అనమాట. మొత్తం ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందంటే 1536 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ పైన ఉన్నదాన్ని మనం ఏమని పిలిచాం? నార్త్ అండమాన్ అన్నాం. దీన్ని మనం మిడిల్ అండమాన్ అన్నాం. దీన్ని మనం సౌత్ అండమాన్ అంటాం. లిటిల్ అండమాన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, మైన్యూట్గా. ఈ లిటిల్ అండమాన్ అనేది చాలా చిన్నదనమాట. దీంట్లో ఒక ఐలాండ్ మనం రోస్ ఐలాండ్ అంటాం, స్మాలెస్ట్ ఐలాండ్. రోస్ ఐలాండ్ ఈజ్ ది స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ ఐలాండ్స్. క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనం ఏమని పిలుస్తామంటే పోర్ట్ బ్లేయర్ అంటాం. పోర్ట్ బ్లేయర్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్? అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కవర్తి. కవరత్తి ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. ఎగ్జిక్యూటివ్ ఏం కాదు, క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. లక్షద్వీప్ క్యాపిటల్ కవర్తి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ వచ్చి పోర్ట్ బ్లేయర్.